చూస్తున్నాం గండికోట యువతి మర్డర్ మిస్టరీలో బిగ్ అప్డేట్ కి సంబంధించి గండికోటలో రిసార్ట్లో రూమ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది లోకేష్. అప్పటికే గండికోటకు వెళ్ళినట్లు బాలిక అన్నకు సమాచారం అందింది. ప్రొద్దుటూరు నుంచి గండికోటకు చేరుకున్నారు అన్న సురేంద్ర పదే ఫోన్ చేస్తూ ఉండడంతో రూమ్ ఖాళీ చేసి బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది లోకేష్. ఆ తర్వాత ఏం జరిగింది అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. బాలిక అన్నపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గండికోటకు వచ్చినట్లు సీసీటీవీలో నమోదు కాలేదు దృశ్యాలు. దీంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. బాలిక శరీరంపై గాయాలను గుర్తించారు పోలీసులు. అయితే ఈ ఘటనకు సంబంధించి బాలిక అన్న సురేంద్రతో ఆర్టీవీ మాట్లాడింది. అసలు ఏం జరిగింది, మరి ముఖ్యంగా తను మాట్లాడుతున్న మాటలకి దొరుకుతున్న సీసీ ఫుటేజ్కి ఎక్కడైనా పొంతన దొరుకుతోందా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్ది గంటల క్రితం ఆర్టీవీ సురేంద్రతో మాట్లాడింది. అసలు ఈ ఘటనకు కారణం ఏంటి, ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. గండికోట యువతి మృతి మిస్టరీలో బిగ్ అప్డేట్కి సంబంధించి ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చంపింది అన్నేనా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు ఏం జరిగింది? ఎందుకంటే గండికోటలో రిసార్ట్లో రూమ్ తీసుకున్నాడు లోకేష్ అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసినట్టుగా తెలుస్తోంది. అయితే అప్పటికే గండికోటకు వెళ్ళినట్లు బాలిక అన్నకు సమాచారం ఉంది. అయితే ప్రొద్దుటూరు నుంచి గండికోటకు చేరుకున్నాడు అన్న సురేంద్ర. ప్రొద్దుటూరు నుంచి ఇంకా గండికోటకు సురేంద్ర పదే ఫోన్ చేస్తూ ఉండడంతో రూమ్ ఖాళీ చేసి బయటకు వచ్చాడు లోకేష్. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు లోకేష్ అలాగే ఈ సదరు బాధిత యువతి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. మరి ముఖ్యంగా బాధిత మహిళ, మరి ముఖ్యంగా ఆ యువతి అన్న సురేంద్ర ఆర్టీవీతో మాట్లాడారు. ఆర్టీవీ ఆయనతో మాట్లాడింది ఒక్కసారి ఆయన ఏమంటారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అరే ఇట్లా బాబాయ్కి ఫోన్ చేసినారు, పాప కాలేజీకి వెళ్ళలేదంట, కానీ కాలేజీకి అయితే వెళ్ళింది అంటే నేను వెంటనే ఇంతకుముందు వేరే అబ్బాయి లోకేష్ అనే అబ్బాయి మా చెల్లెల్ని ట్రాప్ చేస్తూ ఉండేవాడు. సో ఆల్రెడీ 2 to 3 times వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అమ్మాయి విషయం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పేరెంట్స్ అయినా మీ అమ్మాయి రాకుండా మా అబ్బాయి వెళ్ళాడా అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటారు. అవును, అందుకనేసి ఏం చేశాను అంటే ఆ అబ్బాయికి నేను మర్యాదగా మాటలతోనే చెప్పుకుంటూ వచ్చాను. ఏ రోజు కుట్టను కూడా కొట్టలేదు. నా చెల్లెల్ని నేనే చెప్పుకుంటూ వచ్చేసాను చాలా వరకు. ఆ అమ్మాయి విన్న లాస్ట్ మా బాబాయ్ మీద కూడా కొట్టేపించాను, వాని జోలికి పోను అనేసి. వాడు ఎలా చేస్తున్నాడంటే ఇంత చేసినా కూడా మేము అంత కొట్లాడే అంత వార్నింగ్ ఇచ్చిన అయిపోయిన తర్వాత ఎలా చేస్తాను టార్గెట్, నేను కోసుకుంటే మీ ఫ్యామిలీ అంతా స్టేషన్కి పోతుంది, మీ అన్న మీరందరూ వెళ్ళిపోతారు, ఇలా భయపెట్టేవాడు. ఈ అమ్మాయి అంటే ఇలా భయపెట్టడం వల్ల వాడు ఏ చెప్పినా వినేదన్నమాట. సో ఇలా చేశారు. తర్వాత మా పిన్నికి కాల్ వస్తూనే నేను మా పిన్నిని వచ్చేసాం కాలేజ్ దగ్గరికి. కాలేజ్ దగ్గరకు వచ్చాము, గీతం కాలేజ్ ప్రొద్దుటూరులో. అక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత సార్ని ఎంక్వైరీ నేను మా పిన్నికి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలియదు, వాళ్ళ స్టూడెంట్స్ అంతా ఆడ ఆఫీస్ రూమ్ దగ్గర నిలబడింటే సార్ వాళ్ళు మమ్మల్ని చూశారు. లోపలికి నేను ఆఫీస్లో ఎంటర్ అయ్యాను. వాళ్ళు బుక్స్ ఇస్తున్నారు, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నేను చూసాను, కొద్దిసేపు చూసా. అంటే పేరెంట్స్ వచ్చారు అంటే ఎందుకు వచ్చి వాళ్ళకి తెలుసు, మిస్ అయింటేనే కదా వచ్చాము. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని పంపించేసి మాట్లాడాలి. నేను చూశాను, నాకు కోపం వచ్చేసి ఏంటి మీరు మేము దేనికి వచ్చాము, మీరు ఏం చేస్తున్నారంటే సార్ ఒక్క నిమిషం సార్ అని మళ్ళీ పిల్లలందరినీ పంపించేసి కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ చెప్పాడు, సార్ ఇలా మీ అమ్మాయి గండికోట పోతా అనేసి, వాళ్ళ పిల్లల పేరు చెప్పలేదు సార్, గండికోట పోతా అనేసి చెప్పింది సార్. రైట్, అది ఆ మహిళ మరణించిన ఆ యువతి అన్న స్వయంగా మాట్లాడిన మాటలు. అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అనేక అనుమానాలు కూడా రైజ్ అవుతున్నాయి. అసలు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవడం జరుగుతోంది, అన్న సురేంద్రను కూడా అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతోందా? కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఇక్కడ సురేంద్ర పాత్ర గురించి ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, ఎటువంటి అనుమానాలు ప్రధానంగా పోలీసులు తెర మీద తీసుకురావడం జరుగుతోంది? ప్రొద్దుటూరు ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థి హత్యపై పలు అనుమానాలకు దారితీసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే నిన్న మొన్న గండికోటకు వెళ్ళిన సందర్భంగా కూడా ఒక్కసారిగా కూడా అటు వారి బైక్ను వెంబడించినట్టు తెలుసు. అంటే ఎవరు వెంబడించాడు ఏంటన్నటువంటి కోణంలో అటు పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే
ఎవరైతే ఇద్దరు అంటే లోకేష్ తో పాటు ఆ బాలిక ఇద్దరు వెళ్ళారు, వాటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ రికార్డు మాత్రమే ఉంది. వారిని వెంబడించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి రికార్డు నమోదు కాకపోవడం కూడా కొంత అనుమానాలు దారితీస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పదే ఏదైతే వీళ్ళిద్దరూ గడ్డికోటకు వెళ్ళాక గడ్డికోటలో రిసార్ట్ లో ఒక రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్ తీసుకున్న తర్వాత విషయం తన అన్నకు తెలిసింది, బాలిక అన్నకు తెలిసింది. ఆ బాలిక అన్నకు తెలిసిన వెంటనే అక్కడి నుంచి లోకేష్ కు అదేవిధంగా లోకేష్ బావకు ఇద్దరికి ఫోన్లు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం తెలిసిందన్నటువంటి భయంతో ఒక్కసారిగా లోకేష్ ఆ రిసార్ట్ లో ఉన్నటువంటి రూమును ఖాళీ చేసి వెనుదిరిగి వెళ్లే క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక్కడు మాత్రమే బయటికి వెళ్ళాడు. అంటే 10:45 గంటల ప్రాంతంలో లోకేష్ ఒక్కడే బయటపై వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అంటే వారిని వెంబడించారు. వెంబడించిన తర్వాత ఏం జరిగిందన్నటువంటి కోణంలో అటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు. మరోవైపు ఆ తర్వాత ఏదైతే 8:30కు లోకేష్ లోపలికి వెళ్ళాడు, 10:45కు బయటకు వచ్చాడు. అయితే 10:45కు ఒంటరిగా వచ్చాడు. ఆ మధ్యలో ఏం జరిగింది అన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏదైతే గండికోటలో ఉందన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి బాలిక అన్న అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి అనంతరం కూడా ఆ పరిసర ప్రాంతాలంతా కూడా గాలించినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా తానే స్వయంగా చెప్పడం జరిగింది ఆ టీవీకి ఎక్స్క్లూజివ్ గా, నేను గండికోటకు వెళ్ళాను, గండికోటలో పూర్తిగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే గండికోటకు వెళ్ళిన తర్వాత ఈయన గుర్తించి హత్య చేశాడా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కోసం, ఎందుకంటే బలమైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా అటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వీళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు ఏదైతే ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడి నుంచి బయలుదేరినప్పుడు కూడా వీరిని ఒక వ్యక్తి వెంబడించాడు అన్నటువంటి సమాచారం కూడా పోలీసుల దగ్గర ఉంది. ఆ వ్యక్తి ఎవరు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. ఒక్కసారి అంటే దాదాపుగా 8:32 ప్రాంతంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ ని మనం చూసినప్పుడు వాళ్ళ రోడ్డు మీద బైక్ మీద ఎక్కడికో వెళ్తున్న విజువల్ లాగే ఉంది లోకేష్, అలాగే ఆ యువతి కూడా. సో ఎన్ని గంటలకు బయలుదేరించే పోలీసులు భావిస్తున్నారు? ఎన్ని గంటలకు ఆమె మిస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆమె కనిపించిన ఫుటేజ్ ఏ టైం వరకు, అంటే ఏ టైం నుంచి ఉంది, ఏ టైంకి హత్య జరిగి ఉండొచ్చు, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, ఎంతమంది ఉండుండొచ్చు అనేది అనుమానం ఇక్కడ పోలీసులది. ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే బైక్ పై 8:32 వాళ్ళు లోపలికి వెళ్ళినటువంటి తర్వాత ఆ తర్వాత 10:45 ప్రాంతంలో లోకేష్ 10:47 ఆ ప్రాంతం అనుకోండి, ఆ ప్రాంతంలో ఒక్కడే ద్విచక్ర వాహనం నుంచి బయటికి వచ్చినట్లు ఆ సీసీటీవీలో కూడా నమోదైన పరిస్థితి. అంటే ఈ మధ్యలో ఒక గంట పాటు వాళ్ళు అక్కడ 8:30 నుంచి 9:30 వరకు అక్కడ రిసార్ట్ లో ఉన్నటువంటి అక్కడ ఏకాంతంగా గడిపారు, రూమ్ లో ఏకాంతంగా గడిపారు. అది గడిపిన తర్వాత వాళ్ళ అన్నకు విషయం తెలిసింది, వాళ్ళ అన్న ఫోన్ చేశాడు. అంటే కళాశాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్నటువంటి బాలికకు సంబంధించి కళాశాల యాజమాన్యం ఫోన్ చేసింది, మీ పాప కాలేజీకి రాలేదు అని. ఆ సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడి కళాశాల వద్దకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అడిగి తెలుసుకున్నాక గండికోటకు వెళ్ళారన్నటువంటి విషయం తెలుసుకున్నారు. ఆ తర్వాత గండికోటకు వెళ్ళడం, అంటే పదే ఒక రకంగా లోకేష్ ఎక్కడ ఉన్నాడు ఏంటన్నటువంటి విషయం పైన కూడా వాళ్ళ అన్న తరచుగా ఫోన్లు, అంటే దాదాపు 20 నుంచి 30 సార్లు వాళ్ళ అన్న ఫోన్ చేసినటువంటి. అంటే ఈ వ్యవహారం అంతా బయట లోకేష్ సారీ ఆ యువతి అన్నతో మీరు మాట్లాడారు, లాస్ట్ కాల్ ఎన్ని గంటలకు చేశాడు, ఏం మాట్లాడాడంట? తను కాల్ చేసిన లాస్ట్ కాల్ ఏంటంటే 8:30 నుంచి 9:30 వరకు, అంటే దాదాపు ఒక అరగంట పాటు కాల్ చేశాడు. తొలుత ఒక్కసారి ఫోన్ ఎత్తి ఆ తర్వాత ఏం చెప్పాడంటే నేను తీసుకొస్తానన్న విషయమే చెప్తున్నాడు. కానీ ఎక్కడున్నారంటే తను ఏదైతే కడపకు వెళ్ళాడు, కడపలో ఐటీఐ చదవడానికి ఫీజు కట్టడానికి వెళ్ళాడన్నటువంటి విషయాన్ని తన బావ చెప్పాడన్నటువంటి విషయం చెప్తున్నాడు. అయితే ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగిన తర్వాత వెంటనే తన బావ లోకేష్ కు ఫోన్ చేసి ఉంటాడన్నటువంటి అనుమానాన్ని కూడా వాళ్ళ అన్న వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే తను గండికోటకు వెళ్ళాను, మనకు ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా అక్కడ చెప్పడం ఏంటంటే మా చెల్లెలు ఇట్లా గండికోటకు వెళ్ళిందని తెలిసింది, నేను గండికోటకు వెళ్ళాక అక్కడి నుంచి ఫోన్ చేశాను, అక్కడ ఫోన్ చేస్తే నేను కడపకు వెళ్ళాడన్నాడు, కడపకు వెళ్ళాడంటే నాకు కొంత అనుమానం కలిగింది, అందుకు నేను అటువైపు వెళ్ళి చూడలేకపోయాను అన్నటువంటి విషయాన్ని కూడా తన అన్న చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ కీలకమైనటువంటి కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితిని కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఆ గండికోటకు వెళ్ళిన తర్వాత
ఖచ్చితంగా వీళ్ళకు వీళ్ళిద్దరూ తారసపడి ఉంటారన్నటువంటి అనుమానం పోలీసులకు ప్రధానంగా కొంత అనుమానాన్ని రేకెత్తినటువంటి పరిస్థితి. ఎందుకంటే తను వెళ్ళిన సమయానికి వీళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు 10:47 లోకేష్ ఒక్కడే వెళ్ళడం, అంటే లోకేష్ ఒక్కడే బైక్ పై వెళ్ళాడంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తారసపడినచ్చు, లేదంటే వెంటబడిన వ్యక్తి ఎవరు అన్నటువంటి ఆ వ్యక్తికి ఏదైనా తారసపడినచ్చు. అదే అందులో ఇంకోటి అంటే ప్రధానంగా అక్కడ కొంత బంధువర్గం కూడా ఉంది. ఎవరికైతే ఆ బాలిక అన్నకున్నారో అన్నకు కొంచెం పరిచయాలు బాగున్నాయి. సో పరిచయాలు బాగున్న నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే ఈ బాలికను గుర్తించిన విషయంలో కూడా ప్రధానంగా గండికోటలో ఏదైతే పురావస్తు శాఖ అధికారులు దాన్ని గుర్తించారు. ఎందుకంటే అక్కడ బ్యాగ్ పడి ఉండడాన్ని చూసి ఈ బ్యాగ్ ఎవరిది ఎంతనటువంటి కోణంలో అటు చూస్తే పూర్తి వివరాలు బయటికి వెలుగులోకి వచ్చాయి. అంటే దీన్ని బట్టి చూస్తే పలు రకాల అనుమానాలు దారితీసే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మనం నిన్న ఏదైతే గౌతమి ఇంజనీరింగ్ కాలేజ్ అనుకున్నాం, కానీ గౌతమి ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, ఒక ప్రైవేట్ కళాశాలలో ఆ పాప ఇంటర్ విద్యను అభ్యసిస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఆ కళాశాల నుంచి నేరుగా అతను గండికోటకు వెళ్ళడం, ఆ గండికోటకు వెళ్ళిన తర్వాత ఇతను ఏదైతే అలా ఉన్న గండికోటకు వెళ్ళిన విషయాలు కూడా ఇక్కడ కనిపించని పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే పలు రకాల అనుమానాలకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ కోణంలో కూడా అటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏదైతే అంటే వీళ్ళ బైక్ వెంబడించారు కొందరు, అది ఎవరు, అది వాళ్ళ అన్నేనా లేకుంటే మరెవరైనా ఉన్నారన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తారు. మొత్తం చూసుకుంటే పలు రకాల అనుమానాలకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని అనుమానాలు కూడా ఆయన అన్నవైపే చూపిస్తున్నటువంటి భావన అటు పోలీసుల్లో సంవత్సరం ప్రధానం కనిపిస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం గండికోట యువతి మిస్టరీ కేసులో, హత్య కేసులో బిగ్ అప్డేట్కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గండికోటలో రిసార్ట్లో రూమ్ తీసుకున్నాడు లోకేష్. అప్పటికే గండికోటకు వెళ్ళినట్లు బాలిక అన్నకు సమాచారం ఉంది. ప్రొద్దుటూరు నుంచి గండికోటకు చేరుకున్నాడు అన్న సురేంద్ర పదే ఫోన్ చేస్తూ ఉండడంతో రూమ్ ఖాళీ చేసి బయటకు వచ్చేసినట్టుగా తెలుస్తోంది లోకేష్. ఆ తర్వాత ఏం జరిగింది అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. బాలిక అన్నపైనే ఇప్పుడు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అసలు ఎందుకు సురేంద్ర అక్కడకు వెళ్ళడం జరిగింది, లేకపోతే సురేంద్ర సమాచారం వచ్చిందంటే ఏం చేశాడు? అట్ ద సేమ్ టైం కాల్ కాన్వర్సేషన్స్ ఏం జరిగాయి, ఎటువంటి కాల్ కాన్వర్సేషన్ ఉండింది, దాంతోపాటు మరికొన్ని అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి. మరింత బలపడుతున్నాయి పోలీసుల అనుమానాలు. బాలిక శరీరంపై గాయాలను గుర్తించినట్టుగా తెలుస్తుంది పోలీసులు. ఈ నేపథ్యంలో అక్కడ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయడం జరిగింది. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి నిన్న ఆర్టీవీ ఇటు ఆ యువతి అన్నతో మాట్లాడింది. ఎక్స్క్లూజివ్గా ఆ యువతి అన్న సురేంద్రతో మాట్లాడింది. ఎందుకే అతను ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. పిన్ని నన్ను పిలిచింది, అరే ఇట్లా బాబాయ్కి ఫోన్ చేసినారు, పాప కాలేజీకి వెళ్ళలేదంట, కానీ కాలేజీకి అయితే వెళ్ళింది అంటే నేను వెంటనే ఇంతకుముందు వేరే అబ్బాయి లోకేష్ అనే అబ్బాయి మా చెల్లెల్ని ట్రాప్ చేస్తూ ఉండేవాడు. సో ఆల్రెడీ 2 to 3 times వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అమ్మాయి విషయం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పేరెంట్స్ అయినా మీ అమ్మాయి రాకుండా మా అబ్బాయి వెళ్ళాడా అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటారు. అవును, అందుకనేసి ఏం చేశానంటే ఆ అబ్బాయికి నేను మర్యాదగా మాటలతోనే చెప్పుకుంటూ వచ్చాను. ఏ రోజు కుట్టను కూడా కొట్టలేదు. నా చెల్లెల్ని నేనే చెప్పుకుంటూ వచ్చేసాను చాలా వరకు. ఆ అమ్మాయి ఇంకా లాస్ట్ మా బాబాయ్ మీద కూడా కొట్టేపించాను, వాని జోలికి పోను అనేసి. వాడు ఎలా చేస్తున్నాడంటే ఇంత చేసినా కూడా మేము అంత కొట్లాడే అంత వార్నింగ్ ఇచ్చిన అయిపోయిన తర్వాత ఎలా చేస్తాను టార్గెట్, నేను కోసుకుంటే మీ ఫ్యామిలీ అంతా స్టేషన్కి పోతుంది, మీ అన్న మీరందరూ వెళ్ళిపోతారు, ఇలా భయపెట్టేవాడు. ఈ అమ్మాయి అంటే ఇలా భయపెట్టడం వల్ల వాడు ఏం చెప్పినా వినేదన్నమాట. సో ఇలా చేశారు. తర్వాత మా పిన్నికి కాల్ వస్తూనే నేను మా పిన్నిని వచ్చేసాం కాలేజ్ దగ్గరికి. కాలేజ్ దగ్గరకు వచ్చాము, గీతం కాలేజ్ ప్రొద్దుటూరులో. అక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత సార్ని ఎంక్వైరీ వాళ్ళు నేను మా పిన్నికి లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలియదు, వాళ్ళ స్టూడెంట్స్ అంతా ఆడ ఆఫీస్ రూమ్ దగ్గర నిలబడింటే సార్ వాళ్ళు మమ్మల్ని చూశారు. లోపలికి నేను ఆఫీస్లో ఎంటర్ అయ్యాను. వాళ్ళు బుక్స్ ఇస్తున్నారు, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నేను చూసాను, కొద్దిసేపు చూసా. అంటే పేరెంట్స్ వచ్చారంటే ఎందుకు వచ్చి వాళ్ళకి తెలిసి మిస్ అయింటేనే కదా వచ్చాము. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని పంపించేసి మాట్లాడాలి. నేను చూశాను, నాకు కోపం వచ్చేసి ఏంటి మీరు మేము దేనికి వచ్చాము, మీరు ఏం చేస్తున్నారంటే సార్ ఒక్క నిమిషం సార్ అని మళ్ళీ పిల్లలందరినీ పంపించేసి కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ చెప్పాడు, సార్ ఇలా
మీ అమ్మాయి గండికోట పోతా అనేసి వాళ్ళ పిల్లల పేరు చెప్పలేదు సార్, గండికోట పోతా అనేసి చెప్పింది సార్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్స్ అని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.